రష్యా తన బంగారాన్ని ఎందుకు అమ్ముకుంటోందో ఈరోజు దాని గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు విషయమేంటంటే ఉక్రెయిన్తో యుద్ధం, ఆంక్షలు వీటన్నిటి వల్ల రష్యా బడ్జెట్లో పెద్ద లోటు ఏర్పడింది. సో దాన్ని పూడ్చుకోడానికి ఇప్పుడు వాళ్ళు తమ జాతీయ సంపద నిధి నుంచి బంగారాన్ని అమ్మేస్తున్నారు. మొదటి విషయం, ఇదేదో చిన్న అమ్మకం కాదండి, చాలా పెద్ద వ్యవహారం. వాళ్ళ జాతీయ సంపద నిధిలో ఉన్న బంగారంలో ఏకంగా 71% అమ్మేశారట. అంటే ఆలోచించండి, కష్టకాలంలో మన ఇంట్లో పెద్దవాళ్ల నగలు అమ్మేసినట్టుంది కదా. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంత ఒత్తిడిలో ఉందో. ఇక రెండవది, అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇక్కడే వాళ్ళ ఆర్థిక బలహీనత మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే పెరుగుతున్న యుద్ధ ఖర్చులు, ద్రవ్యోల్బణం వీటిని తట్టుకోలేక బడ్జెట్ను బ్యాలెన్స్ చేయడానికి రష్యా ప్రభుత్వం ఈ పని చేస్తోంది. కొన్ని వారాల్లో అయిపోతుంది అనుకున్న యుద్ధం ఏళ్ల తరబడి సాగుతోంది కదా, అదే అసలు సమస్య. చివరగా మనందరికీ వచ్చే ప్రశ్న, దీని ప్రభావం ప్రపంచ మార్కెట్పై ఎలా ఉంటుంది? చూడండి, ఇంత పెద్ద మొత్తంలో బంగారం మార్కెట్లోకొస్తే ఏమవుతుంది? సప్లై పెరిగి ధరలు పడిపోయే ప్రమాదముంది. అంటే బంగారం ధరలు పెరుగుతున్నాయని పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఇది కొంచెం ఇబ్బందే. సో ఒక్క మాటలో చెప్పాలంటే రష్యా తన యుద్ధం కోసం జాతీయ సంపదనే అమ్ముకుంటోంది. ఇది వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అటు వాళ్ల సమాజానికి, ఇటు ప్రపంచ మార్కెట్లకు ఎంత ప్రమాదమో చూపిస్తోంది. దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.